ఎవరొచ్చారో ఒకసారి చూడు. ఓకే మా. నేను జస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను. ఐ విల్ సీ యూ సూన్. బాయ్. రే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అరే నీకు చెప్పాను కదరా, నాన్నకి మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళాను. నాకు అందుకే కాస్త లేట్ అయిందిరా, సారీ. అరే నీ ఇల్లు చాలా బాగుందిరా. సర్లే కానీ ముందు నువ్వు టీ తాగుతావో కాఫీ తాగుతావో చెప్పు. రే నాకేం వద్దురా. తను మామ్, తను వరుణ్, కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఐ టోల్డ్ యూ అబౌట్ హిమ్. తనే క్లాస్ టాపర్. ఓహ్, దట్స్ నైస్. సో ఇవాళ నేను నా ప్రాజెక్ట్లో హెల్ప్ చేయమని తనని పిలిచాను. దట్స్ గుడ్. సో వరుణ్, మీట్ మై మామ్. హలో. హాయ్ వరుణ్. ఓ ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు కిటీ పార్టీకి వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో సాయంకాలం కలుద్దాం. బాయ్. బాయ్ మామ్. టేక్ కేర్. సరే, పద. హాయ్. యా, ఐఎమ్ ఆన్ ది వే. ఎలా ఉన్నావు? అంతా బానే ఉందిరా. హ్మ్? అంతా బానే ఉందిరా. సరే రోహిత్, నువ్వు మీ అమ్మది ఇంతకుముందు వేరే ఫోటో చూపించావు కదా, ఇంకా నువ్వు నాకు తను లేదని కూడా చెప్పావు. మరి ఈవిడెవర్రా? వరుణ్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, మా నాన్న ఎక్కువ అబ్రాడ్లోనే ఉంటారు మీటింగ్స్ కోసం. సో మా మామ్ డెత్ తర్వాత నాన్నకి చాలా లాస్ అవడం స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ మీ. ఎందుకంటే నా వల్లే తను మీటింగ్స్ అటెండ్ అవ్వలేకపోయాడు. అండ్ ఈ డిసైడెడ్ టు మ్యారీ అగైన్. నా కోసం. నాన్న నా గురించి చాలా ఆలోచించారు. ఓ, సో షీజ్ యువర్ స్టెప్ మదర్. యా, బట్ షీఈస్ వెరీ నైస్. ఓకే. సో నాకేమనిపిస్తుందంటే ప్రాజెక్ట్ తర్వాత చేద్దాం, ముందు మా ఇల్లు తిరిగి చూద్దాం, పద. యార్, నీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. సరే పద, అయితే మా హోమ్ టూర్ చేద్దాం. ఓకే. నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరంలో ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం. రోహిత్ ఇంకా వరుణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకే క్లాస్లో ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. రోహిత్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత రోహిత్ వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు కావ్య. కావ్య రోహిత్ని తన సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. రోహిత్ వాళ్ళ నాన్నగారు బిజినెస్ పని మీద అబ్రాడ్లో ఎక్కువగా ఉన్నందువల్ల ఆబ్వియస్లీ రోహిత్ ఇంకా కావ్య మాక్సిమం టైం ఇద్దరు కలిసే ఉంటారు. ఇంకోవైపు వరుణ్, తనదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తను వాళ్ళమ్మ ఇంకా నాన్న చెల్లితో ఉంటాడు. వరుణ్ కావ్యని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అతనికి కావ్యలో ఒక మంచి లవింగ్ మదర్ గుణాలు కనిపించాయి. కానీ కావ్య వరుణ్ అనుకున్నట్టు నిజంగా అలాంటి ఆవిడేనా? ఇదిగో. థ్యాంక్ యూ మామ్. అది సరే గాని నిన్న నీ ఫ్రెండ్ వచ్చాడు కదా, తన పేరేంటి? వరుణ్. ఆ వరుణ్. ఏదైనా చెప్పాలా? నథింగ్. నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నీ ఫ్రెండ్ నువ్వు ఇంటికి తీసుకొచ్చా. నాకు తెలిసి వాడు నీకు చాలా క్లోజ్ అనుకుంటా. యా, యాక్చువల్లీ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. దట్స్ నైస్. ఓకే మామ్, ఐఎమ్ లీవింగ్. ఆల్రెడీ కాలేజ్కి బాగా లేట్ అయింది. ఓకే, బాయ్ మామ్. బాయ్. The transition from ordinary civilian life to hospital life can be one of the most abrupt changes. అబ్రప్టా? Abrupt changes. ఈ రోజు నువ్వు మాతోనే డిన్నర్ చేయాలి. లేదు, నేను ఇంకాసేపట్లో బయలుదేరిపోతాను. సో నెక్స్ట్ టైం పక్కగా తినేసే వెళ్తాను. నెక్స్ట్ టైం ఏంట్రా, భోంచేసి వెళ్ళు. మామ్, ఈరోజు వీడు ఇక్కడే డిన్నర్ చేస్తాడు. దాట్స్ ఇట్. మీరు రెడీ చేయండి. ఓకే, అయితే నేను డిన్నర్ రెడీ చేస్తాను. ఓకే. అరే రోహిత్, సరే, రాయ్. ఎందుకురా? We don't want.
రోహిత్, అరే నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదరా, మరి ఎందుకు నాపుతున్నావు? అరే ఇలా చూడు, నువ్వు టెన్షన్ పడితే మాత్రం నీ సిచ్యువేషన్ మారుతుందనుకోవద్దు. నువ్వు రాయ్. ఇట్స్ నాట్ ఎనఫ్ టు బీ సో టోల్డ్. రే ఇక చాలేరా. వరుణ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నువ్వు ఎందుకు తినడం లేదు? యా, ఆల్ గుడ్. చపాతీ వేసుకో. వద్దు వద్దు, ఉంది, నేను తర్వాత తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిన్నర్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సరే అయితే నేను బయలుదేరుతాను, మనం తర్వాత కలుద్దాం. ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా? ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది. నో నో, సారీ, ఐ కాంట్. యాక్చువల్లీ ఇంట్లో మా అమ్మ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, అందువల్ల నేను వెళ్ళడం మంచిది. ఒక పని చేయి రోహిత్, తనని ఇంటి వరకు డ్రాప్ చేస్తా. సరే డ్రాప్ చేస్తాను పద. వద్దు, నేను వెళ్తానులే, నువ్వు ఇంట్లోనే అరే ఉండు. పర్లేదురా, డ్రాప్ చేస్తాను పద. గుడ్ నైట్ ఆంటీ. యా, గుడ్ నైట్. డ్రాప్ చేస్తావా? ఆమా. ఇక నీ స్టడీస్ అని బాగా జరుగుతున్నాయి కదా? ఎస్ మామ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అది వరుణ్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నేను డైనింగ్ టేబుల్లో నోటీస్ చేశాను, తను కాస్త అప్సెట్లో ఉన్నాడు. అది యాక్చువల్లీ మామ్, ఈ వరుణ్ తన ప్రాబ్లమ్స్ గురించి ఎవరికీ చెప్పుకోడు. బట్ మీరు పర్సనలీ అడుగుతున్నారు కాబట్టి ఐ థింక్ ఐ నీడ్ టు షేర్ విత్ యూ. అది ఇవాళ కాలేజ్ హెచ్ఓడి వరుణ్ని లెక్చర్ అటెండ్ అవ్వద్దని చెప్పాడు. నాకు తెలిసి ఇప్పుడు తను ఎగ్జామ్స్ కూడా రాయలేడు అనుకుంటా. ఎందుకు? అంటే అది వాళ్ళ నాన్నకి 4 monthsకి ముందు పారాలిసిస్ అటాక్ అయింది. సో అందువల్ల తను బెడ్ రెస్ట్లో ఉన్నారు. అండ్ వాళ్ళ ఇంటి ఫైనాన్షియల్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సో 4 months నుంచి కాలేజ్ ఫీజు కూడా కట్టడం లేదు. నేను తనకు చెప్పాను మా నాన్నతో మాట్లాడి నీ ఫీజు కడతాను అని, కానీ తను వద్దంటున్నాడు. ఇప్పుడు నాకంతా అర్థమవుతోంది. సరే, ఒక పని చేయి, నువ్వు తన కాలేజ్ ఫీజు డీటెయిల్స్ నాకు పంపించు. ఐ విల్ ట్రై టు హెల్ప్ హిమ్. ఓకే? థ్యాంక్ యూ సో మచ్ మామ్. నేను మీకు సెండ్ చేస్తాను. డూ దాట్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మామ్, మామ్ ఎక్కడున్నారు? మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారో చూడండి. ఏమైంది? కాలేజ్ నుంచి స్పెషల్గా మీట్ అవ్వడానికి వచ్చాడు వరుణ్. నిజంగానా? నువ్విక్కడే ఇలాగే నించునుంటావా లేక వచ్చి కూర్చుంటావా? అది ఆంటీ, అసలు మీకు నేను ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఐ మీన్, మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. నేను జీవితాంతం మీరు చేసిన సహాయాన్ని మర్చిపోను. నేను మీకు రుణపడి ఉంటాను. యాక్చువల్లీ రోహిత్ నీ గురించి మొత్తం వివరించి చెప్పాడు. ఇంకా నేనిక్కడుండగా నువ్వు ఎలాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్? థ్యాంక్ యూ. మీరేదైనా కాఫీ తాగుతారా? హా, నేను మీరు తీసుకురండి. పద.
ఇక్కడ పెడితే కాఫీ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మామ్. మ్మ్. ఓకే. మ్మ్.